వెల్కమ్ బ్యాక్. రాజకీయాల్లో తరచూ వినిపించే పదం నైతిక బాధ్యత. నీటి ఎగ్జామ్ పేపర్ లీక్ తో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించారంటూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ గతంలో కొంతమంది మంత్రులు ఎవరూ అడగకముందే తమ శాఖలో జరిగిన తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా ఎవరు చేశారు, ఏ సందర్భంలో చేశారో తెలుసుకుందాం. పేపర్ లీక్ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జరుగుతున్న నిరసనలు ఢిల్లీ నుంచి గల్లీకి చేరుకున్నాయి. వినూత్నంగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ ఎత్తుకున్న ఈ ఇష్యూ సోనం వాంగ్చుక్ అమర్ నిరాహార దీక్ష నుంచి రాహుల్ గాంధీ అరెస్టు వరకు చేరుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే అసలు స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడైనా కేంద్ర మంత్రులు ఇష్యూస్ మీద నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారా, ఎప్పుడైనా ఘటనలు జరిగాయా అని మనం పరిశీలిస్తే మాత్రం మొట్టమొదటిగా మనకి వినిపించే పేరు లాల్ బహదూర్ శాస్త్రి. నిరాడంబరతకు, నిస్వార్థానికి మారుపేరుగా నిలిచే లాల్ బహదూర్ శాస్త్రి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన కేంద్ర మంత్రి. 1956లో తమిళనాడులోని అరియలూరు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ ప్రమాదానికి అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఆయన దాన్ని నైతిక బాధ్యతగా భావిస్తూ రాజీనామా చేశారు. ఈ ఘటన స్వతంత్ర భారతదేశంలో రాజకీయాలలో అత్యద్భుతమైన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత 1958లో LIC ముంద్రా స్కామ్లో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ స్కామ్ పైన చాంగ్లా కమిషన్ నివేదిక కూడా వచ్చింది. ఈ సమయంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న TT కృష్ణమాచారి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. 1962లో చైనా భారత్కు మధ్యన యుద్ధంలో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, అంతేకాకుండా అప్పటికి రక్షణ శాఖని పూర్తి అప్రమత్తం చేయనందుకు దానికి బాధ్యత వహిస్తూ అప్పటి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న VK కృష్ణమేనన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత 1990లో మన హైదరాబాద్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్న మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఆ తర్వాత 2008లో నవంబర్ 26వ తారీఖు నాడు ముంబైలో జరిగిన ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ సింగ్ పాటిల్ రాజీనామా చేశారు. ఇవి అంటే మన స్వతంత్ర భారతదేశంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు రాజీనామా చేసింది చివరిది 2008 ఘటన తర్వాత శివరాజ్ సింగ్ పాటిల్ చేసింది. మన స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా చూసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రిది మొదటి రాజీనామా కాక చివరి రాజీనామా 2008లో శివరాజ్ సింగ్ పాటిల్ది. ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో దానికి నైతిక బాధ్యత వహించి అప్పుడు హోంశాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న శివరాజ్ సింగ్ పాటిల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత అనేక మంది మంత్రులపై పలు ఆరోపణలు వచ్చిన, ప్రజా సంఘాల నుంచి, ప్రజల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వచ్చినా కూడా ఎవరు కూడా రాజీనామా చేసిన దాఖలాలు అయితే ఎక్కడ కూడా లేవు. ఇది ఉన్న పరిస్థితి. వీళ్ళతో అదనంగా ఇటు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ పలు సందర్భాల్లో రాజీనామాలు చేశారు. మనం కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినవి మాత్రం ఈ ఘటనలు మాత్రమే మనకు ఉన్నాయి. ఇది మన చరిత్రలో ఉన్న మంత్రుల రాజీనామాలు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.